నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మెట్రో విస్తరణపై ఎల్ఎన్టీతో ప్రభుత్వం మంతనాలు. కలిసి రాకపోతే తగిన రీతిలో ముందుకెళ్తామని సర్కార్ సంకేతాలు. నేడు మేడారంలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి. పూజారులతో చర్చించిన తర్వాత మాస్టర్ ప్లాన్ కు తుది రూపు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో విరుచుకుపడ్డ వరుణుడు. పిడుగుపాటుకు 2 మృతి, పంటలకు తీవ్ర నష్టం. హైదరాబాద్ కిస్మత్పూర్ మహిళా అత్యాచారం కేసును ఛేదించిన పోలీసులు. క్రూరంగా హింసించి చంపిన నిందితులు 3 అరెస్ట్. H1B వీసా ఫీజు పెంపు నుంచి పలు రంగాల నిపుణులకు ఊరట. వైద్యులు, మెడికల్ రెసిడెంట్లకు మినహాయింపు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణను వీలైనంత త్వరగా చేపట్టాలన్న పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ సంస్థ ఎల్ఎన్టీతో చర్చలను ముమ్మరం చేసింది. విస్తరణ త్వరగా పూర్తి చేస్తే మెట్రో రైలు మొదటి దశలో నష్టాలను చవిచూస్తున్న ఎల్ఎన్టీకి ప్రయోజనకరంగా ఉంటుందని, కలిసి రాకుంటే తగిన రీతిలో ముందుకు వెళ్తామని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలిసింది. భాగ్యనగరంలో ప్రజా రవాణాపై దృష్టి పెట్టిన సర్కార్ మెట్రో విస్తరణను వీలైనంత త్వరగా పట్టాలెక్కించే పనిలో ఉంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఎల్ఎన్టీతో పలు దఫాలుగా చర్చించారు. తాజాగా 3 రోజుల క్రితం చర్చించి జాప్యం చేయకుండా ఏదో ఒక నిర్ణయానికి రావాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఒకానొక సమయంలో బ్యాంకుల్లో ఉన్న రుణాలు 13,000 కోట్లు, నిర్మాణానికి అయిన ఖర్చు 7,000 కోట్లను కలిపి ఇస్తే పూర్తిగా తప్పుకుంటామని ఎల్ఎన్టీ ప్రతిపాదించగా, రుణాల బాధ్యత వరకు పూర్తిగా తీసుకుంటామని, బీఆర్ఎస్ హయాంలో వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద పెండింగ్లో పెట్టిన బకాయిల వరకు ఇస్తామని ప్రభుత్వం వైపు నుంచి చెప్పినట్లు సమాచారం. మొదటి దశ నిర్వహణతో పాటు 2వ దశలోనూ కొంత భాగాన్ని ఎల్ఎన్టీ చేపట్టారన్న ఆలోచనతోనే ప్రభుత్వం ఉందని, పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాల్ని పరిగణలోకి తీసుకుని 3 ఏళ్లలో 2వ దశను పూర్తి చేయాల్సి ఉందని, దీనికి సహకరించాలని సీఎస్ సూచించినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం మెట్రో 2వ దశ ప్రతిపాదనను కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. సగం ఒకరు నిర్వహిస్తుంటే మిగిలిన సగం వేరే వారు నిర్మించి ఎలా నిర్వహిస్తారు? విక్రయించిన ప్రతి టికెట్లో ఎవరి వాటా ఎంత తదితర ప్రశ్నల్ని కేంద్రం లేవనెత్తినట్లు తెలిసింది. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ కలిసి ఒక ఒప్పందం చేసుకుని రావాలని సూచించింది. ఈ అంశాన్ని కొలిక్కి తెచ్చేందుకు ప్రభుత్వం కొన్ని రోజులుగా తన ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. మెట్రో మార్గాన్ని రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నాలెడ్జ్ సిటీ మీదుగా నియోపోలిస్ వరకు, మియాపూర్ నుంచి బీహెచ్ఈఎల్, రామచంద్రాపురం వరకు, ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు, గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు, నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఓవైసీ ఆసుపత్రి మీదుగా శంషాబాద్ వరకు ఇలా పూర్తి స్థాయిలో విస్తరిస్తేనే ప్రయోజనముంటుందని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న మెట్రో రైలును పరిగణలోకి తీసుకుంటే ప్రజలు చివరి పాయింట్లో దిగి ముఖ్యమైన ప్రాంతాలకు ఆటోలు, ఇతర వాహనాల్లో వెళ్లాల్సి వస్తోందని, 2వ దశ పూర్తి చేస్తేనే పూర్తి స్థాయిలో ప్రయోజనముంటుందని భావిస్తోంది. ప్రస్తుత మెట్రోతో తమకు ఏడాదికి 600 కోట్ల నష్టం వస్తోందని నిర్వహణ సంస్థ ఎల్ఎన్టీ పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రతిరోజు ఎంత వస్తుందో ప్రభుత్వం వద్ద లెక్క ఉందని, బ్యాంకుల్లో ఉన్న రుణం 13,000 కోట్లు ఇస్తామని సర్కార్ చెప్పినట్లు తెలిసింది. గత ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద 3,000 కోట్లు ఇవ్వడానికి అంగీకరించి 900 కోట్లు ఇచ్చిందని, ఇందులో మిగిలిన మొత్తం కూడా ఇస్తామని పేర్కొన్నట్లు సమాచారం. తాము మెట్రోను అమ్మబోం, సంతకము చేయబోమంటూ ఎల్ఎన్టీ సంస్థ పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నిత్యం 5 లక్షల మంది వరకు ప్రయాణిస్తుండగా విస్తరణ తర్వాత ఆ సంఖ్య 12 నుంచి 13 లక్షలకు చేరుతుందని, అప్పుడు మొదటి దశ మెట్రోకు చాలా ఉపయోగమంటూ వివిధ రకాల లెక్కల్ని సంస్థ ముందు పెట్టినా అంగీకరించలేదని తెలిసింది. మొదటి దశ మెట్రోకు 9% వడ్డీతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారని, ప్రస్తుతం 4% వడ్డీతోనే తీసుకోవడానికి అవకాశం ఉన్నందున 3 ఏళ్లలోనే లాభాల్లోకొస్తుందని ఒక సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. ఎల్ఎన్టీతో ఒక అంగీకారానికొచ్చి ముందుకు వెళితే తప్ప కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశం లేకపోవడంతో వీలైనంత త్వరగా పరిష్కారం కనుగొనేందుకు ప్రభుత్వం చర్చల్ని ముమ్మరం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మేడారంలో పర్యటించనున్నారు. సమ్మక్క సారలమ్మల మహాజాతరను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఆలయ పూజారులతో స్వయంగా చర్చించిన తర్వాత కొత్త డిజైన్లకు సీఎం రేవంత్ రెడ్డి తుది రూపం ఇవ్వనున్నారు. సీఎం రాకను పురస్కరించుకుని మేడారంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కోట్లాది భక్తుల ఆరాధ్య దేవతలైన సమ్మక్క సారలమ్మ కొలువైన మేడారం కొత్త మార్పులను సంతరించుకుంటోంది. అభివృద్ధి కోసం చేపట్టే చర్యలను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ స్వయంగా పరిశీలించనున్నారు. హైదరాబాద్ బేగంపేట్ నుంచి హెలికాప్టర్లో మేడారానికి రానున్నారు. నేరుగా సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు వెళ్లి దర్శనం చేసుకుంటారు. పూజారులతో సమావేశమై మాస్టర్ ప్లాన్ లో భాగంగా చేపడుతున్న మార్పులపై చర్చిస్తారు. అనంతరం అభివృద్ధికి సంబంధించిన డిజైన్లను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మేడారం పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. రెండేళ్లకోసారి మేడారంలో జరిగే మహాజాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. వనం వీడి జనం మధ్యకొచ్చే వనదేవతల దర్శనాల కోసం కోట్లాది మంది భక్తులు మేడారానికి పోటెత్తుతారు. మహాజాతరకే కాకుండా వారాంతాలు, పండగ రోజుల్లోనూ రద్దీ పెరుగుతోంది. భక్తుల తాకిడికి అనుగుణంగా మేడారాన్ని అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ఆదివాసీ సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను మార్చకుండా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. భారీ ఎత్తున స్వాగత తోరణాలు నిర్మించాలని సంకల్పించింది. గద్దెల వద్దకు భక్తులు సులువుగా చేరుకోవడానికి రహదారులను అభివృద్ధి చేయనున్నారు. జంపన్నవాగు పరిసరాల్లో స్నానాలకు వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పన కోసం నూతన నిర్మాణాలను చేపట్టనున్నారు. మేడారంలో 2.5 గంటల సేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అనంతరం హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. ఆసుపత్రుల్లో రోగులకు అందించే ఆహారంలో మార్పులు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. రోగులకు పోషకాహారం అందించాలని సూచించారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కేర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి దామోదర రాజనరసింహ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల్లో శానిటేషన్, భద్రత మరింత మెరుగుపడాలన్నారు. ఫిట్గా ఉండే 50 ఏళ్లలోపు వారినే ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డులుగా నియమించాలని మంత్రి ఆదేశించారు. సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ కూడా సెక్యూరిటీ సిబ్బందికే అప్పగించాలన్నారు. వైద్యుల భద్రత సెక్యూరిటీ గార్డులదే అని అన్నారు. రోగుల కేర్ వర్కర్లుగా అర్హులను నియమించాలని, అందులో 50% మహిళలు ఉండేలా చూడాలని మంత్రి దామోదర కోరారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి కొత్తగా మరో 3 సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రకాంత్ రెడ్డి, విశ్వప్రసాద్ ఐపీఎస్, ప్రొఫెసర్ ఎల్బీ లక్ష్మీకాంత్ రాథోడ్లను నూతన సభ్యులుగా నియమించింది. సభ్యులు అత్యధికంగా 6 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు లేదా వారి పదవీ విరమణ వరకు సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే టీజీపీఎస్సీ చైర్మన్ గా బుర్రా వెంకటేశం, ఆమీర్ ఉల్లాఖాన్, ప్రొఫెసర్ యాదవ, పాల్యాయి రజనీకుమారి సభ్యులుగా కొనసాగుతున్నారు. తాజాగా నియమించిన 3తో కలిపి సభ్యుల సంఖ్య 6కు చేరింది. మేడ్చల్ జిల్లా గాజుల రామాపురంలో పేదల ఇళ్ల జోలికి వెళ్లలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. 317 ఎకరాల ప్రభుత్వ స్థలంలో కొంతమంది రౌడీ షీటర్లు, రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారుల ఆక్రమణలపైనే చర్యలు తీసుకున్నామన్నారు. హైడ్రా ఏర్పడిన నాటి నుంచి 45,000 నుంచి 50,000 కోట్ల విలువైన 923 ఎకరాలకు పైగా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముంపు కష్టాలు తీర్చేందుకు నాలాల్లో పూడికతీత, వరదల నిర్వహణపై హైడ్రా శక్తి మేర పనిచేస్తోందని తెలిపారు. రెవెన్యూ అధికారుల విజ్ఞప్తి, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే మేడ్చల్ జిల్లా గాజుల రామారం ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను కూల్చివేసినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. సర్వే నంబర్ 307లోని 317 ఎకరాల ప్రభుత్వ స్థలంలో కొంతమంది రౌడీ షీటర్లు, రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు పెద్ద మొత్తం భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. 960 నివాసాల్లో 260 ఇళ్లను మాత్రమే హైడ్రా కూల్చివేసిందని, జనాలు ఉండే మిగతా 650 ఇళ్ల జోలికి వెళ్లలేదన్నారు. ప్రభుత్వ స్థలాల్లో రౌడీ షీటర్ల ఆక్రమణల తీరును సమగ్రంగా వివరించిన రంగనాథ్ వారిని గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. బినామీ పేర్లతో ఆక్రమణలకు పాల్పడిన రాజకీయ నాయకులు, అధికారుల పేర్లను కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలిపారు. పేదవాళ్ళ ఇల్లు మేము కూల్చలేదు. కూల్చిందల్లా కూడా కేవలం ఎవడైతే గనక అది ఆ కబ్జాదారులు గ్రిప్పులో పెట్టుకున్నారు.
300-400 గజాల చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని ఒక 10-20 గజాల్లో రూమ్ కట్టాడంటే ఏంటి అర్థం? 300 కబ్జా చేయాలని, అతను రూమ్ ఇది చేయాలని. ఆ అధికారుల మీద కూడా మేము వీల్ రైట్ టు గవర్నమెంట్ ఫర్ యాక్షన్. అండ్ ఇదంతా కూడా కలెక్టర్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము. ఎస్ఎఫ్సి వాళ్ళు వచ్చారు, లోకల్ రెవెన్యూ వాళ్ళు వచ్చారు, అందరితో కూడా మీటింగ్స్ పెట్టి, ఇది ఇప్పుడు సడన్గా చేసింది కాదు, ఇది 5-6 నెలలు చాలాసార్లు మీటింగ్ అక్కడికి వెళ్ళాము, స్పాట్లో విజిట్కి చూసాము. ప్రభుత్వ స్థలాలు, చెరువుల ఆక్రమణలకు అడ్డుకట్ట వేసే విషయంలో హైడ్రా చేసింది ఘోరంతేనని, చేయాల్సింది కొండంత ఉందని రంగనాథ్ అన్నారు. ఇప్పటి వరకు 96 డ్రైవ్లు నిర్వహించి 581 ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించామన్నారు. 923 ఎకరాలకు పైగా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఈ భూముల విలువ 45,000 నుంచి 50,000 కోట్లు ఉంటుందన్నారు. ప్రభుత్వ స్థలాల్లో 424 ఎకరాలు, చెరువుల స్థలాల్లో 233 ఎకరాలు, రహదారుల్లో 218 ఎకరాలు, పార్క్ స్థలాల్లో 25 ఎకరాలు, నాలాల ఆక్రమణల్లో 15 ఎకరాలు, అనధికారిక నిర్మాణాల్లో 7 ఎకరాలు, ఫుట్పాత్ ఆక్రమణల్లో 1/2 ఎకరం స్థలాలను కబ్జాదారుల నుంచి విడిపించినట్లు తెలిపారు. చెరువులు, పార్కులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలకు సంబంధించి హైడ్రాకు చెందిన 5,000కు పైగా ఫిర్యాదులను పరిష్కరించినట్లు పేర్కొన్న రంగనాథ్, 50 ఏళ్లకు పైగా ఉన్న ఆక్రమణలను 2 ఏళ్లలోనే తొలగించలేమన్నారు. 923 ఏకర్స్ దాకా రీక్లెయిమ్ చేయడం జరిగింది. సో దీంట్లో 96 డ్రైవ్స్, దీంట్లో 923 ఏకర్స్, అరౌండ్ విచ్ ఇస్ వర్త్ అబౌట్ 45,000 to 50,000 crores అన్నట్టు. ఓకే, సో ఈ దీంట్లో అన్ని రకాల ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో మనం చూస్తే కనుక పార్క్ ఎంక్రోచ్మెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ లేక్స్ కూడా, మనం ఇప్పుడు లేక్స్ పునరుద్ధరణ చేస్తున్నాం. మనం ఒక 6 చెరువులు చేస్తున్నాము. దీంట్లో లేక్స్లో 105 ఏకర్స్ ఉండే చెరువుల్ని ఇప్పుడు 180 ఏకర్స్ చేస్తున్నాం అనమాట. 6 చెరువులతో, అంటే 75 ఎకరాలు పెరుగుతుందన్నమాట. 6 చెరువులు స్టార్ట్ అయ్యి 1 year 2 months అవుతుంది. సో టూ మచ్ ఆఫ్ ఏది మా నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కూడా భావ్యం కాదు. ఇప్పుడు మేము మొదలెట్టినది 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేస్తే, ఇదంతా 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి జరుగుతున్నది అనమాట. చేసింది కొంతమే, ఇంకా చేసేది చాలా ఉంది. హైదరాబాద్ మహానగరంలో వరదల వల్ల ఎక్కువగా పేద ప్రజలే నష్టపోతున్నారని రంగనాథ్ తెలిపారు. వరద నీటిని ఆపే చెరువులు, నాలాల సంరక్షణలో జన్జడ్ యువత ఆలోచించాలని రంగనాథ్ విజ్ఞప్తి చేశారు. నాలాల్లో పూడికతీత, వరదల నిర్వహణపై హైడ్రా శక్తిమీర పనిచేస్తోందన్న రంగనాథ్, హైడ్రాలో ప్రస్తుతం 51 DRF బృందాలున్నాయని, త్వరలోనే 72 బృందాలకు పెంచేందుకు ప్రభుత్వాన్ని కోరినట్లు రంగనాథ్ వెల్లడించారు. హైదరాబాద్ శివారులో ఒంటిపై దుస్తులు లేకుండా లభ్యమైన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. సామూహిక అత్యాచారానికి పాల్పడి అత్యంత పాశవికంగా హత్య చేసినట్లు నిర్ధారించారు. హైదరాబాద్లోని ఓ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల మహిళకు భర్త, 9 పిల్లలు. ఆమెకు కళ్లు తాగే అలవాటుంది. ఈ నెల 13న ఇంటి నుంచి బయటకొచ్చిన ఆమె హైదర్గూడలోని కళ్లు దుకాణానికి వెళ్లింది. కళ్లు సేవించి మత్తులో ఉన్న ఆమెను అక్కడే ఉన్న దుండగుడు గుర్తించాడు. ఆమెతో మాట కలిపి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి పరారయ్యాడు. స్పృహలేని స్థితిలో ఉన్న ఆమెను టోలీ చౌకీకి చెందిన 2 ఆటో డ్రైవర్లు గుర్తించి ఆటోలో ఎక్కించుకుని కిస్మత్పూర్ బుద్వేల్ వంతెన కింద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆమెపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అందుకు ఆమె సహకరించడం లేదనే కోపంతో క్రూరంగా హింసించి చంపేశారని వెల్లడించారు. 3 అదుపులోకి తీసుకున్న పోలీసులు ఒకరి మీద అత్యాచారం, మరో 2పై హత్య, అత్యాచారం కేసు నమోదు చేశారు. భూతగాదాల నేపథ్యంలో సొంత అన్ననే తమ్ముడు గుణపంతో కొట్టి చంపిన ఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిరుతపల్లిలో చోటు చేసుకుంది. గొంది మాధవరావు, సాంబశివరావులకు తల్లులు వేరైనా తండ్రి ఒకరే. ఇద్దరికీ సమానంగా భూమిని పంచి ఇచ్చారు. అన్నదమ్ములిద్దరికీ పెళ్లి కాకపోవడం, తమ్ముడు మద్యానికి బానిసై తరచూ భూమి విషయంలో అన్నతో గొడవ పడేవాడని చెల్లి నిర్మల వివరించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మళ్లీ ఘర్షణ జరగడంతో గుణపంతో తలపై కొట్టడంతో అన్న మాధవరావు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి నిందితుడు గొంది సాంబశివరావును అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. మొన్న నైట్ వచ్చిండు, నన్ను ఇట్ట లారీ కింద దోసి చంపుతానంటాడు తమ్ముడు, నాకు భయం అవుతుంది అని అన్నాడు. ఇక మరి ఎందుకురా గొడవలు అంటే భూమి అమ్ముకుంటానంటాడు అని అన్నాడు. సంతకం పెడతావా పెట్టవా అని బ్లాక్ మెయిల్ చేస్తాడు అని అన్నాడు. అంటే ఆయన పేరు మీద ఉన్నది, ఆయన అమ్ముకుంటానంటాడు. దానికి సంతకాలు, మా సంతకాలు అడుగుతానులట. అడిగితే మరి మేమన్నాం కదా, అక్కైనా నేనైనా పెడతానురా, ఆయనతోటి మేము ఎట్టనైనా పెట్టిస్తాం అని చెప్పినాం. చెప్తే మరి అది ఏమనుకున్నాడో ఎట్టయిందో తెలియదు కానీ మరి ఇట్ట చేసిండు.
కూర వేయలేదని పని ప్రదేశంలో ఓ మహిళపై కత్తితో వ్యక్తి దాడి చేసిన ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. కైకొండాయిగూడెంకు చెందిన రుక్మిణి, రఘునాథపాలెం మండలానికి చెందిన రవి అనే వ్యక్తి ఖమ్మం ఖానాపురంలో కిటికీలు తయారు చేసే పరిశ్రమలో పనిచేస్తున్నారు. మధ్యాహ్నం అన్నం తింటూ రుక్మిణిని రవి కూర అడిగాడు. నాకే సరిపోదు, నీకెలా వేస్తాను అని ఆమె సమాధానం చెప్పింది. కోపోద్రిక్తుడైన రవి ఆమెను వెనుక నుంచి కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన రుక్మిణిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడలో విషాదం చోటు చేసుకుంది. ఎంగిలిపూల బతుకమ్మ ఆడుతూ కుప్పకూలి పల్లవి అనే మహిళ మృతి చెందింది. గ్రామానికి చెందిన శెట్టి పరశురాములు, పల్లవి దంపతులకు 3 సంతానం. ఎంగిలిపూల బతుకమ్మ రోజు పువ్వులు సేకరించి బతుకమ్మలను పేర్చి స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయం బతుకమ్మ ఆడేందుకు కుటుంబంతో కలిసి వెళ్లింది. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ కోలాటాలు వేస్తున్న పల్లవి ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలింది. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ జిల్లా నర్సంపేట ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. పల్లవి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పిల్లల రోదనలు అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది. తెల్లారితే కుటుంబ సభ్యులతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకోవాలనుకున్న పల్లవి దహన సంస్కారాలు జరుపుకునే పరిస్థితి నెలకొనడంతో కుటుంబాన్ని దుఃఖసంద్రంలో ముంచేసింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. భాగ్యనగరంలో ఉదయం ఉక్కపోత, సాయంత్రానికి కుండపోత అన్నట్లుగా భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తగా రోడ్లు, చెరువులను తలపించాయి. ట్రాఫిక్తో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరుసగా పడుతున్న వర్షాలతో జిల్లాల్లో పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిడుగుపాటుకు 2 మృతి చెందారు. ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మళ్లీ కుండపోత వర్షం కురిసింది. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయానికి వరుణుడు ప్రతాపం చూపడంతో రోడ్లన్నీ కాలువల్లా మారాయి. ఎక్కడ చూసినా కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలే కనిపించాయి. కిలోమీటరు ప్రయాణానికి గంటకు పైగా సమయం పట్టింది. రోజు సాయంత్రం పడుతున్న వానతో హైదరాబాద్ నగరవాసుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. అమీర్పేట, పంజాగుట్ట, ఎర్రమంజిల్, సోమాజిగూడ, ఖైరతాబాద్, లకడీకాపూల్, నాంపల్లిలో రహదారులపై ఎటు చూసినా వరద హోరుతో వాహనాల రద్దీ కనిపించింది. అనేక ప్రాంతాల్లో అంబులెన్సులు ట్రాఫిక్లో చిక్కుకుపోయి రోగులు ఇబ్బంది పడ్డారు. ఐటీ కారిడార్లోనూ కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. మెహదీపట్నం, ఎన్ఎండిసి, మాసప్ ట్యాంక్ క్రాస్ రోడ్డుపై ప్రయాణం నరకాన్ని తలపించింది. షేక్పేట వంతెనపై నుంచి టోలీ చౌకీకి వెళ్లే మార్గాన్ని ట్రాఫిక్ పోలీసులు మూసేశారు. ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట, సనత్ నగర్, బోరబండలో రహదారులపై వరద పోటెత్తింది. పలు బస్తీలు, కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. యూసుఫ్ గూడలో ప్రవాహం ధాటికి బైక్లు కొట్టుకుపోయాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10, జహీరానగర్లో వరద ధాటికి పలు వాహనాలు కొట్టుకుపోయాయి. టోలీచౌకీలోని హకీంపేటలో వరద తీవ్రతకు ఆటోలు కొట్టుకుపోయాయి. జూబ్లీహిల్స్ వెంకటేశ్వర కాలనీ డివిజన్లోని దేవరకొండ బస్తీ నీట మునిగింది. బస్తీవాసుల ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి హైడ్రా బృందాలతో కాలినడకన దేవరకొండ బస్తీకి చేరుకుని బాధితుల్ని పరామర్శించారు. నాలాను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా నాలా పూడికతీత పనులు చేపట్టాలని అధికారులకు మేయర్ సూచించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి కేబీఆర్ పార్కు వద్ద వాటర్ లాంగింగ్ పాయింట్ను పరిశీలించి శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పలు జిల్లాల్లోనూ వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. యాదగిరిగుట్ట, ఆలేరు, రాజపేట, తుర్కపల్లి, బొమ్మల రామారం, మోటకొండూరు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. యాదగిరిగుట్ట ఆలయ సన్నిధిలో చిరుజల్లులు పలకరించాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ తడిసి ముద్దైంది. రాజన్న స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు వర్షంలో తడుచుకుంటూ వెళ్లాల్సొచ్చింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు పంటలు దెబ్బతింటున్నాయని నల్గొండ జిల్లా రైతులు వాపోతున్నారు.
వానలు గాలులకు వరి చేలు నేల కొరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలో వర్షార్పణం అవుతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. నల్గొండ, తిప్పర్తి, కనగల్, మాడుగులపల్లి మండలాల్లో పంటలు నీటిపాలయ్యాయి. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. మొన్నటిదాకానే వర్షాలు పోయింది. ఇప్పుడు అదో ఏదో చేసి మేము నాటు పెట్టుకొని చేసి తీర పంట చేతికి వచ్చే ముందర వరి కోసే ముందర ఇట్లా వర్షాలు వచ్చి అగాల వర్షాలు వచ్చి ఆగమైపోయింది. ఆగమైపోయి అంత అడ్డం పడి పంట నష్టమై రైతుకు ఇంత నష్టం. గవర్నమెంట్ స్పందించి ఈ నష్టపరిహారాన్ని అంతో ఇంతో మాకు చేసే ఉపాయం చేయాలండి. 20 ఎకరాల పొలం పేరు మీద ఎంత లేదన్నా ఒక లాసు ఒక 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ అందాదా 20 ఎకరాల పొలం గట్టినైందండి మొత్తం. ఇప్పుడు 3 రోజులు అయింది, గత 3 రోజులు అయింది ఇట్లా పడిపోతున్నాయండి పొలాలన్నీ. వర్షాలు వచ్చి ఎవరు కానీ ఇంతవారికి వచ్చి పట్టించుకునే వాళ్ళు లేరు, ఎవరు స్పందించిన వాళ్ళు లేరు. వర్షానికి మొత్తం అడ్డం మురిగి మొత్తం నీళ్ళల్లో పడ్డది, మొత్తం వాటర్లోనే ఉంది, పాసిపోయింది. మొత్తం కొంత వస్తుంది దిగుబడి, అలా మొత్తం 70% పోయింది. పెట్టుబడులు మాకు ఎక్కువ అయినాయి మొత్తం. ఇప్పుడు తాజా అంశాన్ని చూస్తున్నాం. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతిపై మావోయిస్టు కేంద్ర కమిటీ చర్యలకు దిగింది. భూపతి వద్ద ఉన్న ఆయుధ సామాగ్రి పార్టీకి అప్పగించాలని హెచ్చరించింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి మహేష్ తివారీని అడిగి తెలుసుకుందాం. మహేష్ తివారీ, చెప్పండి, మల్లోజుల వేణుగోపాల్ పై మావోయిస్టు కేంద్ర కమిటీ చర్యలకు కారణం ఏంటి? పీపుల్స్ వార్ గ్రూప్ నుంచి సెంట్రల్ మావోయిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో మనం చూస్తే ఆ జర్నీలో భూపతి చాలా పెద్ద కీలక పాత్ర ఉంది. పెద్దపల్లికి చెందిన భూపతి సీనియర్ మావోయిస్ట్ లీడర్ కిషన్ జీకు తమ్ముడు అని ఉంటారు. 1980s లో అప్పుడు వీళ్ళిద్దరు అన్నదమ్ములు దండకారణ్యంలో వచ్చారు. దాని తర్వాత మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో స్టార్టింగ్ లో పీపుల్స్ వార్ గ్రూప్ కు విస్తరించడానికి భూపతి చాలా ప్రయత్నాలు చేశారు. దాని తర్వాత దండకారణ్యం వెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం చూస్తే ఈ మావోయిస్ట్ ఆర్గనైజేషన్ లో టాప్ 2 గా ఉన్నారు భూపతి. ఇప్పుడు కూడా బసవరాజు తర్వాత పార్టీ బాధ్యతలు భూపతి పైన వస్తాయని చర్చలు ఉన్నాయి. కానీ ఆ సమయంలో భూపతి స్వీకరించలే. దాని తర్వాత మనం చూస్తే ఇది ఏదైతే జరుగుతుందో దాంట్లో పార్టీలో కొన్ని విభేదాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మనం చూస్తే కాల్పుల విరమణ పీస్ టాక్స్ ఉన్నాయో గవర్నమెంట్ నుంచి పీస్ సర్కార్ నుంచి చేసే పీస్ టాక్స్ కానీ కాల్పుల విరమణ కానీ దానిపైన భూపతి 3 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ వీడియో స్టేట్మెంట్ లో ఆయన ఏదైతే ఫ్యూచర్ లో మా ఆర్గనైజేషన్ ఏదైతే మావోయిస్ట్ పార్టీ ఏదైతే ఉందో ఆయుధాలు అప్పగిచ్చే అవకాశం ఉంది అని సంకేతాలు ఇచ్చారు. ఆ లైన్ పైన పార్టీకు చాలా పెద్ద విభేదాలు దాంట్లో కనిపిస్తున్నాయి. ఎందుకంటే సెంట్రల్ మావోయిస్ట్ కమిటీ ఏదైతుందో వాళ్ళకి నుంచి రాత్రి ఒక లేఖ విడుదల చేశారు. దాంట్లో ఇది తప్పు లైన్ ఆయన భూపతి ఏదైతుందో బయట ప్రజల ముందర పెడుతున్నారు. పార్టీ ఆ రకంగా ఎప్పుడు ఆలోచించేది ఆయుధాలు పట్టుకుని మా పోరాటం ఆయుధ పోరాటం ఉందని పార్టీ అని దాంట్లో చెప్తున్నారు. అలాగే May 7th కు బసవరాజు ఉన్నప్పుడు ఏదైతే పీస్ టాక్స్ కానీ కల్పుల విరమణ విషయంగా ఏదైతే చెప్పారో దానికి తప్పు రకంగా పార్టీ ముంగట ఈయన పెడుతున్నారు. ఈయన గద్దారని ఈయనకు ఆ లేఖలో రాశారు. దానివల్ల ఈయన తొందరగా పోలీసు వాళ్ళ ముంగట లొంగిపోయే అవకాశం ఉంది. అటువంటి మనిషి ఆ వేపన్స్ ఏదైతే ఉన్నాయో పార్టీ వేపన్స్ కానీ అది ఎట్టి పరిస్థితిలో పార్టీ దగ్గర పెట్టాలి, పార్టీకి అప్పచెప్పాలి. ఒకవేళ భూపతి ఆ వేపన్స్ ఇవ్వకుంటే ఆయుధాలు ఇవ్వకుంటే పీపుల్స్ గురిల్లా ఆర్మీ ఏదైతే మావోయిస్టులది మిలిటరీ వింగ్ ఉందో వాళ్ళు ఆ ఆయుధాలు ఆయన దగ్గర నుంచి తీసుకోవాలని కూడా దాంట్లో ఆదేశించారు. ఇది చూస్తే చాలా పెద్ద యాక్షన్ మనం అనొచ్చు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీకు ఇది చాలా పెద్ద దాంట్లో ఆ రకంగా ఇప్పుడు పోతుంది. ఒకవేళ మనం చూస్తే సెక్యూరిటీ ఫోర్సెస్ పోయిన 2 years నుంచి మావోయిస్ట్ ఆర్గనైజేషన్ పైన చాలా పెద్ద ఆపరేషన్ చేస్తున్నారు. దాంట్లో చాలా పెద్ద మావోయిస్ట్ లీడర్స్ మృతి చెందారు. ఎందరో మావోయిస్ట్ లీడర్స్ సరెండర్ చేశారు.
అసలుంటప్పుడు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఏదైతే మార్చి 26 వరకు డెడ్ లైన్ ఇచ్చారో దానికి అనుకూలంగా సెక్యూరిటీ ఫోర్సెస్ నడిచేటప్పుడు ఇప్పుడు పార్టీ పైన చాలా పెద్ద ఛాలెంజెస్ ఉన్నాయి. సెక్యూరిటీ ఫోర్సెస్ తోటి ఎలా మనం ఇది చేయాలని ఆ సమయంలో పార్టీలో ఉన్న విభేదాలు ఏదైతే ఉన్నాయో బయట వస్తున్నాయి. భూపతి అలాంటి టాప్ లీడర్ ఏదైతే ఉందో ఆయన పైన ఇటువంటి యాక్షన్ పార్టీ తీసుకుంటుందంటే ఫ్యూచర్ లో ఏం జరగబోతుందా అని దాని విషయంగా దండకారణ్యంలో చర్చ జరుగుతుంది. దాని విషయంగా ఇప్పుడు చాలా చర్చలు నడుస్తున్నాయి. ఒక సాయంత్రం వరకు రేపటి వరకు మనకు పార్టీ నుంచి ఇంకా ఏమైనా లేఖ వస్తుందా అని మనం చూడాలి. ఎందుకంటే ఒక వేరే వార్తలు ఇలా నడుస్తున్నాయంటే భూపతికి పార్టీ నుంచి బయట పంపించారు, తీసేశారని. దాని విషయంగా క్లియారిటీ ఇంకా లేదు. కానీ ఇప్పుడు ఏదైతే ఏ లేఖ మనకు దొరికిందో ఆ లేఖలో స్పష్టంగా చెప్తున్నారు భూపతి పైన యాక్షన్ సెంట్రల్ కమిటీ యాక్షన్ తీసుకుంది. అది అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. దానివల్ల మనము ఇక ఈ మావోయిస్ట్ ఆర్గనైజేషన్ లో చాలా పెద్ద విభేదాలు ఏదైతే దీని నుంచి బయట వచ్చాయని మనం చెప్పొచ్చు. ధన్యవాదాలు మహేష్ తివారీ. గాజా ఉక్రెయిన్లపై యుద్ధాలతో పాటు అమెరికా సుంకాలతో ప్రపంచం అతలాకుతలమవుతున్న వేళ 150కి పైగా దేశాధినేతలు న్యూయార్క్లో జరుగుతున్న ఐరాస 80వ సర్వసభ్య సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశాలకు భారత్ తరఫున విదేశాంగ మంత్రి జయశంకర్ హాజరవుతున్నారు. 60 ఏళ్ల తర్వాత తొలిసారి సిరియా అధ్యక్షుడు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం కొనసాగుతున్న వేళ పాలస్తీనా దేశాన్ని ఫ్రాన్స్ గుర్తించింది. ఐరాస వార్షిక సమావేశాల్లో ప్రసంగించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్ ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య శాంతికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఆదివారం బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్ పాలస్తీనాను గుర్తించాయి. 2 దేశాల ఏర్పాటే ప్రస్తుత సంక్షోభానికి పరిష్కారమని ఆ దేశాలు వివరించాయి. మరో 10 దేశాలు త్వరలో పాలస్తీనాను గుర్తించనున్నాయి. 193 ఐరాస సభ్య దేశాల్లో 3/4 పాలస్తీనాను గుర్తిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రసంగించిన ఐరాస కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పాలస్తీనాకు గుర్తింపు ప్రజల హక్కు అని, అది బహుమతి కాదన్నారు. కాగా పాలస్తీనాను గుర్తించడం అంటే హమాస్ దాడులకు దక్కిన బహుమతి అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు విమర్శించారు. పాలస్తీనా గుర్తింపు కాల్పుల విరమణ చర్చలను దెబ్బతీసిందని ట్రంప్ ఆరోపించారు.